సర్కిల్ షార్ట్ కట్ వచ్చి సి ఎంటర్. సో సి ఎంటర్ ఇవ్వగానే మనకు సర్కిల్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. సో డిఫాల్ట్గా ఆటో క్యాడ్లో సెంటర్ రేడియస్ మెథడ్ అనేది ఫీడ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే సర్కిల్ కమాండ్ యాక్టివేట్ అవుతుందో మనకు డైరెక్ట్గా సెంటర్ పాయింట్ అడుగుతుంది, నెక్స్ట్ రేడియస్ మెన్షన్ చేయమని అడుగుతుంది. సో ఒకవేళ రేడియస్తో డ్రా చేస్తుంటే రేడియస్ ఇవ్వచ్చు, లేదు డయామీటర్తో డ్రా చేయాలనుకున్నప్పుడు మనం కమాండ్ బార్లో ఉన్న షార్ట్ కట్ డయామీటర్ ఆప్షన్ కానీ లేదా డి ఎంటర్ కానీ ఇచ్చామంటే డయామీటర్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఈ బేసిక్గా సర్కిల్కి సింపుల్ మెథడ్స్ సెంటర్ రేడియస్, సెంటర్ డయామీటర్. సో ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇచ్చాను, నాకు రేడియస్ 2 రేడియస్తో డ్రా చేయాలనుకుంటే సో 2 ఎంటర్. సో దీని రేడియస్ని మెజర్ చేస్తే సో R2 అంటే రేడియస్ 2 ఉందన్నమాట. సో నెక్స్ట్ సర్కిల్ సి ఎంటర్. సో ఇప్పుడు డయామీటర్తో డ్రా చేయాలి కాబట్టి డి, సో బేస్ పాయింట్ ఇవ్వాలి. సో బేస్ పాయింట్ ఇచ్చిన తర్వాత డయామీటరు డి ఎంటర్. సో ఇక్కడ 4 ఇవ్వాలి, లేదా 2 డయామీటర్ ఇచ్చామనుకో రేడియస్ 1 చిన్నగా అవుతుంది కాబట్టి సో నేను 3 డయామీటర్ ఎంటర్ ఇస్తాను. సో నెక్స్ట్ దాని డయామీటర్ మెజర్ చేసినప్పుడు మనకు 3 చూపిస్తుంది. సో ఇది డయామీటర్కి సింబల్ అండ్ 3 డయామీటర్తో సర్కిల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సర్కిల్లో ఉన్న డిఫరెంట్ 4 మెథడ్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ 2 పాయింట్ మెథడ్. సో 2 పాయింట్ మెథడ్ అనేది ఏంటంటే సో మనం డ్రా చేసే సర్కిల్కి ఏవైనా సరే 2 పాయింట్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ అండ్ ఈ కార్నర్ పాయింట్, సో ఈ 2 పాయింట్ నాకు బేస్ అవుతూ టచ్ అవుతూ సర్కిల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అప్పుడు 2 పాయింట్ మెథడ్ తీసుకొని సో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్. సో సింపుల్. సో ఇక్కడ రేడియస్ కానీ డయామీటర్ కానీ మనకు అవసరం లేదు, జస్ట్ ఎక్కడైతే మనకు సర్కిల్ క్రియేట్ అవ్వాలో సో అక్కడ మన 2 పాయింట్స్ బేస్ చేసుకొని క్రియేట్ చేస్తుంది. సో ఇలా నెక్స్ట్ మెథడ్ 3 పాయింట్ మెథడ్. సో 3 పాయింట్ సేమ్ 2 పాయింట్స్ ఎలా ఇచ్చామో మనకు ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకు సర్కిల్ క్రియేట్ అవ్వాలనుకోండి, సో ఆ 3 పాయింట్స్ని టచ్ చేస్తూ మనకు సర్కిల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ 1, పాయింట్ 2. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎలా వస్తుంది అనేది అంటే 2 పాయింట్స్కి ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం ఎక్కడ ఇస్తామో సో అది టచ్ అవుతూ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే ఇలాగా, ఈ పాయింట్ తీసుకుంటే ఇలాగా, సో ఈ పాయింట్ అయితే ఇలాగా. సో ఇలా 3 పాయింట్స్ని బేస్ చేసుకొని మనకు సర్కిల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఇది 3 పాయింట్ మెథడ్. నెక్స్ట్ tan రేడియస్ మెథడ్. సో tan అంటే టాంజెంట్ అంటాం. సో ఏదైనా పాయింట్ ఆర్ ఒక లైన్ని టచ్ చేస్తూ వెళ్తే సో దాన్ని టాంజెంట్ పాయింట్ అంటాం కదా. సో అలాగా 2 టాంజెంట్ పాయింట్లు అండ్ తెలిసిన ఒక రేడియస్ని బేస్ చేసుకొని సర్కిల్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో tan రేడియస్, ఇక్కడ టాంజెంట్ 1 అండ్ టాంజెంట్ 2. సో ఇప్పుడు రేడియస్ అడుగుతుంది. సో రేడియస్ 2 ఎంటర్. సో ఇక్కడ ఇది టాంజెంట్ 1 అంటే మనం పాయింట్ ఇక్కడ క్లిక్ చేసినామని ఇక్కడ టచ్ అవ్వాలంటే అవ్వదు. సో ఈ లైన్కి అండ్ ఈ లైన్కి బేస్ చేసుకొని మనం ఇచ్చిన రేడియస్ని బట్టి అది టచ్ అవుతుంది. సో కొన్నిసార్లు చూడండి, సో ఎల్ ఎంటర్. ఇక్కడ tan రేడియస్ తీసుకుంటాము. సో టాంజెంట్ 1, టాంజెంట్ 2 అండ్ రేడియస్ 2 ఎంటర్. సో అసలు ఇక్కడ టచ్ అవ్వకుండా మనకు సర్కిల్ క్రియేట్ అయింది, బట్ అది పాసిబుల్ అయితేనే మనకు క్యాడ్ అనేది సర్కిల్ని ఫామ్ చేస్తుంది. ఇంపాసిబుల్ అయితే మనకు ఇన్వాలిడ్ అని కమాండ్ బార్లో చూపిస్తుంది. సో ఇక్కడ టచ్ అవ్వలేదు కదా, మరి ఎలా పాసిబుల్ అంటే మనం ఆ లైన్స్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు సో అది టాంజెంట్గా టచ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడైతే మనం 2 లైన్స్ని టాంజెంట్గా ఇచ్చామో ఆ 2 లైన్స్ని
అదే ఎక్స్టెండ్ చేసుకొని సో ఎక్కడ ట్యాంజెంట్ పాయింట్ క్రియేట్ అవుతుందో సో అక్కడ ట్యాంజెంట్ అండ్ రేడియస్ మనం 2 ఇచ్చాం కాబట్టి సో 2 రేడియస్తో సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది tan రేడియస్ మెథడ్. నెక్స్ట్ 3 tan మెథడ్ అంటే సో 3 ట్యాంజెంట్ పాయింట్స్ తోటి మనకు సర్కిల్ క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ రేడియస్ కానీ డయామీటర్ కానీ 2 పాయింట్ 3 పాయింట్ సంబంధం లేదు, జస్ట్ 3 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ని తాకుతూ మనకు సర్కిల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. సో టాప్ 1 ట్యాంజెంట్, సెకండ్ ట్యాంజెంట్ అండ్ థర్డ్ ట్యాంజెంట్. సో ఇక్కడ 1 2 3 ఇలాగా టచ్ అవుతూ ఏ 3 పాయింట్స్ ఇచ్చినా అంతే. సో ఇది పాసిబుల్ అయితే ఆ పాసిబుల్ వేలో మనకు కంపల్సరీ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్యాంజెంట్ 1, ట్యాంజెంట్ 2, ట్యాంజెంట్ 3 ఇది ఇచ్చాను. సో ఇక్కడ మ్యాక్సిమం దీన్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి. సో ఇక్కడ పాసిబుల్ అయింది కాబట్టి ఇచ్చింది. అండ్ ట్యాంజెంట్ 1, ట్యాంజెంట్ 2 అండ్ ట్యాంజెంట్ 3. సో ఇప్పుడు ఈ లైన్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసి మనకు సర్కిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో మ్యాక్సిమం పాసిబుల్ వేలో మనకు సర్కిల్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ క్రియేట్ కాకపోతే, పాసిబుల్ కాకపోతే మనకి ఇక్కడ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సో ఇది సర్కిల్ మెథడ్స్. సో బేసిక్గా ఒకసారి రిపీట్ చేస్తే సెంటర్ పాయింట్ రేడియస్ ఇచ్చి క్రియేట్ చేస్తాం, సెంటర్ పాయింట్ ఇచ్చి డయామీటర్ ఇచ్చి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 2 తెలిసిన నోన్ 2 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 3 పాయింట్స్ ఇస్తాం. సో ఇక్కడ 2 ట్యాంజెంట్ పాయింట్లు, 2 అంటే ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ని టచ్ చేస్తూ మనకు కావాల్సిన రేడియస్లో క్రియేట్ అవుతుంది. సో ట్రిపుల్ ట్యాన్ అనేది 3 ట్యాంజెంట్ పాయింట్స్ని యూజ్ చేసుకుని సర్కిల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇది సర్కిల్ కమాండ్.